ఒకప్పుడు ఒక సజీవమైన అడవిలో నేను కుందేలుగా ఉన్నాను. నా వేగం గురించి నాకు ఎంతో గర్వం. నాకంటే వేగంగా నడవడం ఎవ్వరూ చేయలేరు అనుకుంటున్నాను. ఒకరోజు నేను తాబేలుతో పందెం వేయాలని నిర్ణయించాను. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, కానీ నేను దానిని చూసి నవ్వాను. నువ్వు నన్ను ఎలా గెలుస్తావు అని అనుకున్నాను. పందెం ప్రారంభమైంది. నేను వేగంగా దూసుకుపోతున్నాను. తాబేలు చాలా వెనుక ఉంది. నా వేగాన్ని చూసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. చెట్టు కింద కూర్చొని తాబేలు నన్ను చేరడానికి చాలా సమయం పడుతుంది అని అనుకుంటూ నిద్రపోయాను. అయితే తాబేలు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతోంది. అది ఆగలేదు. ఒక్కో అడుగు వేసి ముందుకు పోతూ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తోంది. నేను నిద్రలో ఉన్నప్పుడు తాబేలు ముగింపు రేఖకు దగ్గరగా చేరింది. నేను నిద్రలేచినప్పుడు అది నాకంటే ముందుగా ఉంది. నా శక్తిని వినియోగించి ఎంత వేగంగా పరిగెత్తినా అది ఆలస్యమైంది. తాబేలు ముందుగా ముగింపు రేఖను దాటింది. నెమ్మదిగా కానీ స్థిరంగా పోయినవారు విజయం సాధిస్తారు అని నిరూపించింది. ఈ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది. అతి కొంత ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుంది. నేను నా వేగంపై నమ్మకంగా ఉండటం మంచిది, కానీ నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నాను. ఈ పాఠం నాకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. విజయం సాధించాలంటే కేవలం వేగం మాత్రమే కాదు, కృషి, పట్టుదల మరియు స్థిరత్వం కూడా అవసరం. అందుకే నేను ఇప్పుడు నా లక్ష్యాలను చేరుకోవడానికి నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతాను.